సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరుగుతున్న కాంగ్రెస్ ధర్నాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ నేతలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించింది కాంగ్రెస్. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి ఏమన్నా సద్దు మణిగిందా గొడవ? సౌజన్య, పటాన్చేరులో మాత్రం హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మహిపాల్ రెడ్డి వైఖరికి నిరసనగా వారంతా కూడా కాసేపటి క్రితము గంట క్రితము పటాన్చేరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన తర్వాత పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించారు. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలనే తన అనుచరులనే వెనకేసుకొని వారినే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రచారం చేస్తూ తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుంటేనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తూ వారంతా కూడా ధర్నాకు దిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యత్నించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద బైఠాయించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సేవ్ ది కాంగ్రెస్ అంటూ కూడా వారంతా ప్లకార్డులు పట్టుకొని, అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వారంతా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితమే బొల్లారంలో ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడ ఉన్నటువంటి రోడ్డు కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఎలా వస్తారని చెప్పి వారంతా కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలైన నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వైఖరితో ఇటు ఎమ్మెల్యే అనుచరులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్లుగా జెండా మూసిన తమకు అసలు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదంటూ చెప్పి వారంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వారు ధర్నా చేస్తున్నారు, వారి ప్రధాన డిమాండ్స్ ఏంటిదనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే చేద్దాం. అసలు ఏమైందండి, అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ చాలా నష్టం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి మేము జెండా మూసిన కార్యకర్తలకు అందరికీ ఇబ్బంది పెట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ఎమ్మెల్యే గారు మాకు అందరికీ ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేకుండా అన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలందరూ జెండా మూసి ఇప్పుడు ఇలా ఫలాలు వచ్చే టైం, గవర్నమెంట్ ఇచ్చే టైంకు మాకే ఇబ్బంది పెట్టి మా దూరం చేసి కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ బాగుండాలనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీ నాశనం చేద్దామనుకుంటున్నారా? అధిష్టానం దృష్టి తీసుకోవాల్సింది ఏంటంటే పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి కార్యకర్తలు అందరినీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా కార్యకర్తలకు తెలియకుండా ఎట్లాంటి కార్యక్రమాలు కానీ ఇది కానీ మా కార్యకర్తలు అన్యాయం జరిగితే మొన్న బొల్లారంలో జరిగినందుకే ఈ డిమాండ్. ఇంకా నిన్న తెల్లాపూర్లో కూడా అట్లే జరిగింది. ఇంకా రేపు ఇంకో కార్యకర్త జరుగుతుందని మా ఆవేదన. ఎందుకంటే అంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకే వ్యతిరేకంగా ఎందుకు అసలు నినాదాలు చేస్తున్నారు? ఆయన కాంగ్రెస్ పార్టీ కాదన్న. గత 20 సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు పార్టీ నిర్ణయం ప్రకారం ఆ రోజుకి జగ్గారెడ్డి గారికి చేయలేదు, భూపాలరెడ్డి గారికి చేసిండు ఆయన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మళ్ళీ బహుజన్ సమాజ్ పార్టీ పోయి నిలబడ్డాడు. ఆ తర్వాత వచ్చి టీఆర్ఎస్లకు పోయిండు, మళ్ళీ టీఆర్ఎస్లకు పోయిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా ఎమ్మెల్యేగా అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎవరంటారన్నా? అదే ఆయన ఎన్నో పార్టీలు మార్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన రంగులు మారుస్తూ ఉంటాడు. ఆ రంగులు మార్చేవాడిని కాంగ్రెస్ పార్టీలు ఎలా తీసుకుంటామన్నా? అసలు మా హైకమాండ్ వాళ్ళు చేసింది తప్పు. కానీ ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలను అనగదొక్కాలని చూస్తుండ్రు. గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యక్తులను ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా ఫ్లెక్సీల మీద చూడండి అన్న, వాళ్ళు అన్ని కాంగ్రెస్ పార్టీకి ఉన్న కలర్ పెట్టరు, వాళ్ళు టీఆర్ఎస్కి ఉన్న కలరే పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తామన్నా? ఇప్పుడు జన్నారం పోయింది, గుమ్మర్దాల పోయింది, నీకు మొన్న బొల్లారంలో ప్రాబ్లం అయింది, నిన్న తెల్లాపూర్లో ప్రాబ్లం అయింది. ఇవన్నీ కావడానికి కారణం ఎవరన్నా? అది ఎమ్మెల్యే గారు. అది ఆయనకు ఉన్నది కదా, నాకు ప్రోటోకాల్ ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేను కదా అని చెప్పేసి ఆయన విరవేగుతా ఉన్నాడు. అది కాదన్నా.
ఒక ఎమ్మెల్యేగా ఆయన పార్టీ అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దని అంటారా నియోజకవర్గంలో? మేము అభివృద్ధికి ఎప్పుడు అడ్డుగాము. మేము అనేది ప్రోటోకాల్ పాటించాలి. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిరు, ఇవాళ ఏమి ప్రోటోకాల్ పాటిస్తున్నారు? బొల్లారంలో మొన్న జరిగిన సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు మేము కాంగ్రెస్ కార్యకర్తలము. అట్లాంటిది ఈరోజు మా కాంగ్రెస్ కౌన్సిలర్లను మా కార్యకర్తలను అవమానపరుస్తూ ఇవాళ వార్డుల్లో ఈరోజు ఇనాగ్రేషన్ చేసిపోయిండ్రు. ఇది ఎమ్మెల్యే గారికి కరెక్ట్ కాదు. ఈరోజు ఎమ్మెల్యే మూడు సార్లు చేసింది లెక్క కాదు. ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులకు కానీ ఎటువంటి అవమానం జరగకుండా, మళ్ళీ అవమానం జరుగుతుంది ఆల్రెడీ. మా వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పిలుచుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేము అందరము చూసుకుంటా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే కనుక పార్టీ మీ హైకమాండ్ మీ కార్యాచరణ ఏంటి? నా పేరు జైపాల్ రెడ్డి, బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షుడిని. నాకు మొన్న జరిగిన సంఘటన 21 తారీఖు నాడు ఇనాగ్రేషన్స్కి వచ్చిండు. ఇనాగ్రేషన్స్కి వచ్చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు కూడా మా కౌన్సిలర్స్ ఉన్నాము, మేము ఉన్నాము, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వాలి అంట అని చెప్పేసి వచ్చి చెప్పాలి అంట అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను ఎంబడి పెట్టుకునేసి ఇనాగ్రేషన్లు వేసుకుంటూ మా పైన దుర్భాషలు ఆడుతూ మా మీద కొట్టడానికి వచ్చిండు. అది చెప్పాలో చెప్పొద్దో మాకు అర్థమైతలేదు. ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే మాకెలోడే లంజవుడక అంటే ఏ దాంట్లో ఉన్నారు అంటే మీరు ఇంకా ఏ నాగరికతలు ఉన్నారు? మీరు ఇదేనా భాష? మీరు వాడే భాష ఇదేనా? ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది మీది? ఎంబడే నువ్వు బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అనేది తేల్చుకొని మండలన్న పిలుచుకో, ఆలనన్న పిలుచుకో. నీ ఎంబడి ఉంటే మేమన్ను ఉంటాం, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని ఉంటారు. నువ్వు ఇయ్యాలని ఇట్లా చేస్తే రేపు లోకల్ బాడీని ఎంత డ్యామేజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఎంబడి పోలీసులను అందరిని మార్చుకున్నావు, నువ్వు సిఐలను మార్చుకున్నావు, అందరిని మార్చుకునేసి నీ ప్రవర్తన నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీవు వ్యవస్థ అంతా మార్చాలి. పడంచెరు కాన్స్టిట్యున్సీని మొత్తం ఏం చేయాలంటని చెప్పి ఆలోచిస్తుండో అది చూసుకోవాలంటని చెప్పి. మా డిమాండ్ ఏం లేదు. బొల్లారంలో నిన్న వినాగ్రేషన్ చేశారు. ఇది వాటర్ వినాగ్రేషన్ చేశారు, రోడ్లది వినాగ్రేషన్ చేశారు. చేసేటప్పుడు అది మీటింగ్ పెట్టుకొని ఆఫీసర్ని పిలుచుకొని, ఇక్కడ వినండి సార్, ఆఫీసర్ని పిలుచుకొని మీటింగ్ పెట్టి ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి. లేదంటావు మరి వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళని పిలిచినప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బాలరెడ్డికి అలా భార్య చైర్మన్, ఈయనకి ఏ సంబంధం లేను. నేను పిలుచుకొని పక్క కూర్చుని పెట్టుకొని ఆఫీసర్ని పిలుచుకొని నువ్వు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసి మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మాకు రేపు ఇనాగ్రేషన్ అనగా మాకు ఫోన్ చేస్తుంటే మాకు ఎట్లా మాకు బాధ ఉండదా? అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తున్నారా, లేకపోతే అసలు ఎమ్మెల్యేని మీ పార్టీలో వద్దని అంటున్నారా? ఎమ్మెల్యే వైఖరిని ఇది మొత్తంగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యకర్తలను, నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అసలు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి. కానీ బీఆర్ఎస్ పార్టీలో తనతో చేరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని తనతో పాటు తిరుగుతూ వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రచారం చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నుంచి. Pon,